హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్లోని ఎలక్ట్రిసిటీ యొక్క పార్ట్ 8 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ 7 పార్ట్స్లలో దాదాపుగా 250 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా హౌస్ హోల్డ్ పర్పస్ అయినటువంటి వాటేజ్ అండ్ అదేవిధంగా యూనిట్స్ అండ్ అదేవిధంగా కిలో వాట్ అవర్ గురించినటువంటి మెయిన్ డేటా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. ఇది మీ యొక్క నిత్య జీవితంలో అత్యధికంగా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ కిందకి ఉపయోగించుకోవచ్చు. లైక్ హీటర్స్ కానీ అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఏ డివైస్ అయినా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈవెన్ సెల్ ఫోన్ ఛార్జర్ వల్ల కూడా మీకు ఎంత కరెంట్ అనేది ఖర్చు అవుతుందో అది కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్ చేయకుండా యొక్క క్లాస్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ పవర్ లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆల్రెడీ దీని గురించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గానే చేసినాం అండ్ ఇక్కడ మనం డీటెయిల్గా చేద్దాం. ఓకేనా? సో ఇక క్లాస్ మొత్తం కూడా ఈ యొక్క టాపిక్ మొత్తాన్ని ఫినిష్ చేసేద్దాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి దయచేసి, ఎందుకంటే షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం పెన్ని ఉపయోగించుకోకుండానే మనం మ్యాక్సిమం క్వశ్చన్ అయితే స్టార్ట్ అవుట్ చేసేద్దాం. ఓకేనా? అండ్ ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 220 volt జనరేటర్. ద కరెంట్ జనరేటెడ్ త్రూ ఇట్ ఈస్ 0.5 amps. హౌ మచ్ పవర్ ఈజ్ ఇన్ ద బల్బ్? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇవ్వడం జరిగింది. సో వోల్టేజ్ వచ్చేసి 220 ఇవ్వడం జరిగింది. ఓకే, గుడ్. అండ్ అదేవిధంగా ఐ ఎంత ఇవ్వడం జరిగింది 0.5. సో మనకు కావాల్సింది పవర్ ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు పాస్కల్ అనేది ప్రెజర్కి సంబంధించింది, న్యూటన్ కాదు, జౌల్ కాదు, ఆటోమేటిక్ ఏమవుతుంది వాటేజ్. సో మనకు పవర్ని దేంట్లో కొలుస్తాం ఫ్రెండ్స్? వాట్. మరి వాట్ అబౌట్ వాట్ అంటే వాట్ అంటే WHAT కాదండి, ఈ వాట్ కాదు, WATT వాట్. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్. సో వాట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వాట్ అంటే వోల్టేజ్ ఇంటూ యాంపియర్. సో వోల్టేజ్ ఇంటూ యాంపియర్స్, దట్ ఈస్ కాల్డ్ వాట్. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ చేయకుండా ఇది వచ్చేసింది, లేకపోతే క్యాలిక్యులేషన్ చేసిన ఏమొస్తుంది 220 ఆఫ్ ఎంత 110 కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ పెన్ అండ్ పేపర్ అవసరమా అంటే లేదు, మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చి బాగవచ్చు కాబట్టి పెన్ అండ్ పేపర్ అయితే అవసరం లేదు. బికాస్ యూనిట్స్ చూసేసి మనం ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ ఆప్షన్స్ అట్లా చెక్ చేసుకుంటే టాపర్ హీ కెన్ సేవ్ ద అట్లీస్ట్ 25 to 30 seconds సేవ్ చేయగలడు ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్ హాల్లో వస్తాయి. సో ఇది గ్రూప్ డి క్వశ్చన్, మీ యొక్క ఎగ్జామ్ హాల్లో కూడా సేమ్ ఇదే మీ యొక్క షిఫ్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దెన్ ఫోకస్ ఇట్. And next question, if a current of a 1.5 amperes remains in the resistance of 10 ohms, then what will be the amount of energy expelled in 1 minute? సో ఒక నిమిషంలో ఖర్చు అయినటువంటి అంటే ఒక నిమిషంలో విడుదలైనటువంటి మొత్తం ఎనర్జీ ఎంత? రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, యాంపియర్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా రిలేషన్ ఉందా అంటే ఎస్. సో మనం స్టార్టింగ్ కాంచి డిస్కస్ చేసుకుంటుంది కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ బేస్ పైన I²RT. ఓకేనా? ఎందుకు I²RT తీసుకొచ్చినాం? ఇందాక V ఇంటూ ఐగా సార్ మీరు తీసుకొచ్చింది. ఓకేనా? సో అక్కడ వాటేజే ఉంది, ఇక్కడ కూడా వాట్సే ఉన్నాయి కదా. సో వైవీఆర్ టేక్ ఈ ఫార్ములా బికాస్ ఇట్ కంటైన్స్ రెసిస్టెన్స్. ఇక్కడ మన దగ్గర రెసిస్టెన్స్ ఉంది, టైం ఉంది. సో ఇక్కడ మనకు T మీన్స్ టైం. సో ఇక్కడ T మీన్స్ టైం అండ్ అదేవిధంగా I ఉంది, R ఇచ్చిండు, T ఇచ్చిండు. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్కి సెట్ అయ్యేటటువంటి ఫార్ములాని తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో I². సో I అంటే ఎంత? యాంపియర్స్. ఎంత యాంపియర్స్ ఇచ్చిండు? 1.5 ఇంటూ 1.5 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత? 10 ఇంటూ టైం ఎంత? సో యాక్చువల్లీ ఏమనుకుంటా అంటే 1 minute 1 అని రాస్తాం, కాకపోతే ఏం చేయాలి దీన్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి. ఓకేనా? సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో 1.5 ఇంటూ 1.5 2.25 ఇంటూ ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 60 into 10 600. సో దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఏమవుతుంది 600 2 ఎంత 1200. ఈ పక్కన ఉన్నటువంటి ఒక 0.25 into 600 చేసే మనకు సంథింగ్ వస్తుంది. దట్ మీన్స్ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది 1350. ఎందుకంటే 1200 దానిపైన ఎక్కువ ఉంది, ఇది ఒకటే కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో దీన్ని ఆప్షన్ చూసి చేసేటట్టు చేయకుండా ఏం చేసిండు, అన్ని ఆప్షన్స్ కూడా వాటేజ్ అని మెన్షన్ చేసేసిండు. W మీన్స్ వాట్. ఓకేనా? ఇది ఏఎల్పి టెక్నీషియన్లో వచ్చింది, కొద్దిగా డెప్త్ పెరిగింది కదా గ్రూప్ డికి ఏఎల్పి టెక్నీషియన్కి, అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ హౌస్ హోల్డ్ కన్జ్యూమ్స్ 200 units ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ మంత్. ఓకేనా? సో ప్రతి నెల మన కరెంట్ బిల్ వస్తుంది. ప్రతి నెల కరెంట్ బిల్ వచ్చినప్పుడు మీ యొక్క కరెంట్ అనేది 90 యూనిట్లు కాలింది, 120 యూనిట్లు కాలింది, 500 యూనిట్లు కాలింది, 600 యూనిట్లు కాలింది. ఈ నెల ఫ్రిడ్జ్ ఎక్కువ వేసినాం, లేకపోతే ఈ నెల ఏసీ ఎక్కువ వేసినాం, లేకపోతే ఈ నెల వాషింగ్ మిషన్ ఎక్కువ వాడినాం, అందుకే యూనిట్లు పెరిగినాయి. సో ఆ యొక్క యూనిట్స్ ఏవి? ఓకేనా? సో మీ యొక్క ప్రతి నెల వచ్చేటటువంటి కరెంట్ బిల్లును కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. దాన్ని మనం జౌల్స్లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చింది 200 units. ఇట్లాంటి సబ్జెక్ట్స్ మాత్రం మీకు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎంత కాలుతాయి, ఎంత యూనిట్ వస్తుంది, దాన్ని బట్టి
మనం బిల్లును కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకు మినిమం బిల్ ఒక రేంజ్ ఉంటుంది, తర్వాత నుంచి బిల్లు రేట్ అని పెరుగుతుంది కదా. సో 2 రూపీస్ కాంచి 3 రూపీస్ ఒక్కసారి అవుతుంది, 5 రూపీస్ అవుతుంది, 10 రూపీస్ దాకా అవుతుంది. అట్లా ఆ యొక్క చేంజెస్ను కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 200 యూనిట్స్ ఇచ్చేసిండు. ఓకే, మరి దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేద్దాం. సో మనకున్నటువంటి రిలేషన్ చూడండి ఫ్రెండ్స్, 1 యూనిట్ దట్ ఈక్వల్స్ టు ఎంత ఫ్రెండ్స్, 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. ఇదేం సార్ 3.6 ఇంటూ 10⁶, ఇది ఎట్లా వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటాని తీసేస్తే ఇది 3600. ఓకేనా. దీంట్లోంచి 3 డిజిట్స్ తీసేస్తే ఇది 10⁻3, దీన్ని తీసేస్తే ఇది వచ్చేసింది. మరి 3600 అంటే ఒక యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్. సో 1 కిలోవాట్ అంటే ఎంత? 1 వాట్ అంటే 1 పాయింట్. ఓకేనా. సో 1 కిలో అంటే 1000 ఇంటూ 1 గంట అంటే ఎన్ని సెకండ్లు? 3600 సెకండ్లు. అంటే 3600 ఇంటూ 10⁻3 అంటే 1000 కదా. దట్ మీన్స్ 3.6 ఇంటూ 10⁻6. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైందా ఒక యూనిట్ అంటే ఎందుకు రాస్తున్నామో? ఎందుకంటే 1 యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్, 1 కిలోవాట్ అంటే 1000, 1 మెగా అంటే 10 లక్షలు. ఓకేనా. మీకైతే బేసిక్స్ తెలుసు కదా, కిలో, మెగా, గీగా. ఓకేనా. ఆ వాల్యూస్ ఎక్కడ కూడా మారవు. కిలో అంటే మనకు 10⁻3 వస్తుంది, మెగా అంటే 10⁻6 వస్తుంది, గీగా అంటే 10⁻9 వస్తుంది, నానో అంటే 10⁻−9 వస్తుంది. ఆ వాల్యూస్ ఎక్కడ కూడా మారవు. మీరు ఎలక్ట్రిసిటీ దానిలో చూసినా, ఫిజిక్స్లో చూసినా, మ్యాథ్స్లో చూసినా ఆ వాల్యూస్ ఎక్కడ కూడా మారవు, ఇక్కడ కూడా మారవు. ఓకేనా. 3.6 ఇంటూ 10⁻6 ఇది గుర్తులేదనుకోండి, 1 యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్. సో 1 కిలోవాట్ అంటే 1000 ఇంటూ 1 గంటకి ఎన్ని సెకండ్లు? 3600 సెకండ్లు. కథం, అయిపోయింది. లేదు సార్ నేను ఇట్లా రాసుకుంటా, 3600 ఇంటూ 1000 రాసుకుంటా, మీ ఇష్టం. ఇదేమో టైం ఎక్కువ పడుతుంది, ఇదేమో షార్ట్ కట్, అంతే. ఓకేనా. సో ఇక్కడ డేటా వచ్చేసింది, ఇది 1 యూనిట్కి. మరి ఇక్కడ ఎన్ని యూనిట్లు ఇచ్చింది సార్? 200 యూనిట్స్. 200 ఇంటూ 6 3 6 క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ 10⁸ వేసేసిండు, అండ్ ఇక్కడ ఒక 0 తీసేస్తే ఏమవుతుంది? ఇది 36 అవుతుంది. ఓకేనా. ఒక 0 తీసేస్తే 36 2 జా ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇది 72 అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఒక 0 దీనికి యాడ్ చేసేస్తే 10⁻, ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? 7 అవుతుంది. బట్ మనకు 10⁻7 ఏమని ఇచ్చిండా? ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ పెట్టేసి ఇది ఏమవుతుంది? +1, 7.28, 7.2 ఇంటూ 10⁸. మనకు వచ్చిన మెథడ్ ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. కానీ ఆప్షన్స్లో ఇది ఇచ్చిండు, ఇది ఇవ్వలేదు. కాబట్టి ఆప్షన్లో ఏదైతే ఉంటుందో దాని ప్రియారిటీ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ హౌస్ 150 యూనిట్స్ ఆఫ్ ఏ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ ఏ మంత్. సో దీని యొక్క ఆన్సర్ మీరే చేసింది ఫ్రెండ్స్. ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. 15 ఇంటూ 3.6 చేయండి, 15 ఇంటూ 3.6 క్యాలిక్యులేషన్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 0 ఎట్లాగో మనకు పైకి వెళ్ళిపోతుంది. సో ఇదైతే 85 అయితే కాదు, పక్క ఈ మూడిట్లోనే ఏది ఉంది. 36 15 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 54 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇది డేటా. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మీకైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వచ్చు. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేందో పెద్ద భయంకరమైనటువంటి లెక్కలు అనుకోకండి. మీరు మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ చేసి ఆల్జిబ్రా, జియోమెట్రీ చేయగలిగారంటే ఇది మీకు అన్ని చిన్న చిన్న క్వశ్చన్స్, ఇవన్నీ 1 లైనర్ క్వశ్చన్సే. ఇంకా కొన్ని క్వశ్చన్స్కి అసలు పెన్ను కూడా పట్టుకోని అవసరం లేదు. ఈ క్వశ్చన్ చూడండి, థియరీ ఎంత ఇచ్చేసిండు? ఇట్ టేక్స్ 1 to 1.5 minute టైం. ఓకేనా. క్వశ్చన్ చదవడానికి 1 to 1.5 minute టైం పడుతుంది. మరి దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి? సో కొద్దిగా లాజికల్ వచ్చేసి ఈజీగా టైం సేవ్ చేసుకోవచ్చు. జేఈలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో కొద్దిగా క్రిటికల్ ఉంటుంది, కాకపోతే మనం ఎంత వీలైతే అంత తొందరగా సార్ట్అవుట్ చేసేద్దాం. వాట్ డస్ ద రేటింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిస్ప్లేడ్ ఆన్ ద ఎలక్ట్రిక్ బల్బ్ మీన్? 100 వాట్. 100 వాట్ కనుక మనకు బల్బు పైన చూపిస్తే, ఇంతకుముందు రెడ్ కలర్లో బల్బులు వచ్చాయి, మీకు ఐడియా ఉందా? ఇట్లా ఉండేది బల్బులు. ఓకేనా. సో ఇట్లా ఉండేది. సో దీంట్లో ఇట్లా ఫిలమెంట్ ఉండేది. సో ఇప్పుడు పెద్దగా అవైలబిలిటీ లేవు. ఓకేనా. కరెంట్ ఎక్కువ కాలుతుందని దాన్ని బంద్ చేసి సిఎఫ్ఎల్ ఇవ్వడం మొదలుపెట్టారు. దానికంటే ముందు ఇట్లా ఉండేది, మొత్తం ఎర్ర కలర్లో ఉండేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఉండేది. ఓకేనా. సో ఈ విధంగా బల్బు ఉండేది. సో 60 వాట్ లేకపోతే 100 వాట్ అని ఉండేది. సో దీని మీనింగ్ ఏంది? ఆ యొక్క బల్బు యొక్క మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? ఇట్ బల్బ్స్ కన్జ్యూమ్స్ 100 joules per second. దిస్ ఈస్ ద డైరెక్ట్ పాయింట్.
ఓకేనా, ఎందుకంటే అక్కడ మనకి ఇచ్చింది ఏంది, వాటేజ్ ఇవ్వడం జరిగింది, యూనిట్స్ ఇవ్వలేదు. ఓకేనా, 100 వాట్స్ అంటే 100 జౌల్స్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 100 జౌల్స్. ఒకవేళ 60 ఇస్తే 60, దట్స్ ఇట్. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కమర్షియల్ అంటే ఏంటిది, పేమెంట్ బేస్ పైన మీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్ అనేది ఏ రేంజ్లో వస్తుంది. సో వచ్చినటువంటి దాన్ని ఏమంటారు మనం, కిలో వాట్లలో కొలుస్తామా, జౌల్స్లో కొలుస్తామా, వాటర్లో కొలుస్తామా, మీ ఇంటికి యూనిట్లలో వస్తుంది కరెంటు బిల్ అనేది. మనం ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఎన్ని యూనిట్ల కరెంట్ కాల్చారని చెప్తారు. ఓకేనా, దాని క్యాలిక్యులేషన్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి, దాని క్యాలిక్యులేషన్ ఏదైనా కూడా ఎట్లా ఉంటుంది, మొత్తం యూనిట్లలో ఉంటుంది. సో యూనిట్లలో క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, యూనిట్లలోనే కౌంట్ చేయాలి. ఓకేనా, సో యూనిట్లలో కౌంట్ చేయాలి అంటే మరి యూనిట్కి సంబంధించి అక్కడ యూనిట్ ఇవ్వలేదు, ఏం చేయాలి మనం, యూనిట్కి ఆల్టర్నేటివ్ ఉంది కిలోవాట్ అవర్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. And this is also a group D question. The energy consumption of a typical household in a month 9 into 10 to the power of 8 joules. What is the energy in the units? So ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ రివర్స్ అడిగిండు. ఓకేనా, 3.6 into 10 to the power of 6. ఈ డేటాకి ఇది జౌల్స్లో ఉంటే అది ఒక యూనిట్. ఇక్కడ ఏం చేసిండు, 9 into 10 to the power of 8 జౌల్స్ అయితే ఎన్ని యూనిట్లు అంటుండు. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 9 into 10 to the power of 8 by 3.6 into 10 to the power of 6. సో ఇది పోతే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 100 మిగులుతుంది. అండ్ ఇది 3 ముళ్ళ 3 ఒకట్ల 2. ఇది ఎందులో పోతుంది, ఒక 2, ఎందుకంటే 12 2 24. ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ ఇంకా 0 వస్తుంది. ఓకేనా, 12 అట్లా చూసుకున్నా మనకు డేటా వచ్చేస్తుంది. ఓకేనా, సో అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి, సో ఇది 25, దట్ మీన్స్ 250 అంటే ఆప్షన్ బి అనేది మనకు నియర్ బై వస్తుంది. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది 2.5 అవుతుంది, ఇది చేసేస్తే 250 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సోర్స్ మెయింటైన్స్ రెసిస్టెన్స్ R and current I in the resistor. If the voltage across the resistor is V, then the electric energy spent in the time T, it represented by. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇవ్వడం జరిగింది, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎంటైర్ డేటా ఇదేం కొత్తదేం కాదు. మనం I² RT ఉంది కదా, I² RT. సో దానిలోంచి మనకి ఇక్కడ డేటా అనేది తీసుకురావడం జరిగింది. రెసిస్టెన్స్ ఉంది, కరెంట్ ఉంది, అండ్ అదేవిధంగా వోల్టేజ్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి బేస్ పైన కనుక మనం రిలేషన్ కనుక తీసుకుంటే, సో అప్పుడేమవుతుంది ఫ్రెండ్స్, VIT. ఓకేనా, సో VIT అయితే రావడం జరుగుతుంది. ఈ VIT ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ చూడండి, VIT రిలేషన్ ఇవ్వడం జరిగింది, VIT ఇవ్వడం జరిగింది. ఇక్కడ I² RT ఇవ్వకుండా IR² T ఇవ్వడం జరిగింది. సో ఇది పాసిబుల్ కాదు, కాబట్టి VIT. ఓకేనా, సో V వర్షన్లో మనం మార్చేసినాం. I² ఎట్లా వచ్చింది, వీటి యొక్క రిలేషన్ కావాలి. ఆ యొక్క రిలేషన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయడం, మళ్ళీ మీరు మర్చిపోయారు అనుకోండి, ఆ వీడియోని ఇంకొకసారి చూస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an electrical bulb of 100 watt is used for 8 hours per day. ఓకేనా, అయితే ఎన్ని యూనిట్లు కాలింది. సో 800 వాట్ ఉండేటటువంటి ఒక బల్బ్ అంట రోజుకి 8 గంటలు వాడిందంట. అయితే మనకి ఇక్కడ ఎన్ని యూనిట్లు కాలింది. సో దట్ ఈస్ అ సింపుల్ వన్. సో ఎన్ని యూనిట్లు చెప్పండి, 100 వాటేజీ 8 గంటలు ఇంటూ ఎన్ని రోజులు, ఒక రోజు, దట్ ఈక్వల్స్ టు మనకు కావాల్సింది ఏంది, యూనిట్స్. ఓకేనా, ఒక యూనిట్ అంటే ఎన్ని కిలోవాట్ అవర్, 1000. ఓకేనా, సో దీనికి ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోతే సార్ట్అవుట్ చేసేస్తే 0.8 యూనిట్. దీన్ని ఇంకోసారి ఏం చేస్తారంటే 100 into 8 into 1/1000 తీసుకుంటారు, ఇట్లా క్యాలిక్యులేషన్ చేసేస్తారు. ఇదేమో సింపుల్గా అయిపోద్ది, ఇదేమో కొద్దిగా ఇప్పుడే స్టార్టింగ్ ఎవరైతే సబ్జెక్ట్కి వస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ద పవర్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ విత్ 240 volt అండ్ 0.6 amperes. ఓకేనా, సో 240 volt అండ్ అదేవిధంగా 0.6 amps యొక్క డేటాని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు యామ్స్ ఉంది, వోల్టేజ్ ఉంది, మనకు కావాల్సింది వాటేజ్ ఉంది. ఓకేనా, సో వాట్ దట్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో 0.6 into 240. సో 24 ఆర్ల చేయండి, ఎంత వస్తుంది మనకు, 144 వస్తుంది. ఎందుకంటే 24లో సగం ఎంత, 12, ఆ సగాన్ని దీనికి కలిపేయండి, అంటే 6 2 12.
సో 12 12 144. అండ్ ఇక్కడ ఒక 0 ఉంది, ఆ 0 తీసేసి ఇదేమవుతుంది 6 అవుతుంది. సో 24 6 144. దట్స్ ఇట్ మైండ్ క్యాలిక్యులేషన్. మీరు మైండ్ క్యాలిక్యులేషన్ని ప్రాక్టీస్ చేయగలిగితే మీరే ఎగ్జామ్లో 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్ సార్ట్అవుట్ చేసుకుని హాయిగా బిందాసు కూర్చోవచ్చు. లేదు నేను మైండ్ క్యాలిక్యులేషన్ చేయను, పేపర్ పెన్తో చేస్తా, ఫార్ములాస్ అన్నీ రాసుకుంటూ వస్తా అంటే మనకు ఎంత టైం పడుతుంది? 90 మినిట్స్లలో జస్ట్ 40 to 50 క్వశ్చన్స్ మాత్రమే పర్ఫెక్ట్ చేయగలం. లాస్ట్ 10 మినిట్స్లలో ఏం చేస్తాం? మొత్తం రఫ్ అండ్ టఫ్ చేసుకుంటూ పోదామని ఏది పడితే అది పెడతాం. ఆ లాస్ట్ చివరి నిమిషాల్లో మీరు పెట్టిన తప్ప ఆన్సర్లే మీ జాబ్ను మిస్ చేస్తాయి. ఓకేనా? అదే 60 నిమిషాలలో 100 క్వశ్చన్స్ సార్ట్అవుట్ చేసేస్తే ఇంకా మీ దగ్గర 30 నిమిషాలు ఉంటుంది. ఈ 30 నిమిషాలు ఏం చేయొచ్చు? కొన్ని క్వశ్చన్స్ లెంత్ ఎక్కువగా ఉంటాయి, అది ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్కి ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలి, 2 to 3 స్టెప్స్ చేయాలి, అప్పుడైతే నా ఆన్సర్ వస్తుంది, అది అటెంప్ట్ చేయొచ్చు. లేదా అప్పటివరకు మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ అయినా రీచెక్ చేసుకోవచ్చు. రీచెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 4 నుంచి 5 క్వశ్చన్లు కరెక్ట్ ఆన్సర్లు మీకు మారుతాయి. రాంగ్ ఆన్సర్లు పెట్టినవి కూడా కరెక్ట్ ఆన్సర్లు లెక్క మారుతాయి. ఓకేనా? అప్పుడు మీకు తప్పు దొరుకుతుంది. ఎందుకంటే ఓకే మీరు అప్పుడు రిలాక్స్డ్ మైండ్ సెట్ తోటి ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ప్రాపర్గా చదువుతారు, అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది తడుతుంది. ఓకేనా? సో టెన్షన్లో ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ ఇట్లా చదువుతాం, ఓకే ఇది ఆన్సర్ అయి ఉండొచ్చు లేని ఇది పెట్టేస్తాం, ఏ అని పెట్టేస్తాం. సో అది కరెక్టా కాదని మనకు తెలియదు. ఓకేనా? సో మనకు ఆన్సర్ చేస్తే 3/2 వస్తుంది. మన మైండ్ ఏంటిదంటే ఇది 3 లెక్క కనిపిస్తుంది ఆ క్షణంలో, ఏమంటే ఇది పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఇంకో 3/2 ఉంది, ఇది పట్టించుకోం. సో ఇది చూడండి, an object moves a straight line when the mission provides continuous power. The distance traveled by the object in time t will be proportional to. సో ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్ షార్ట్ కట్ ఫ్రెండ్స్. ఇది అంటే అకార్డింగ్ టు ఈ క్వశ్చన్ యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. ఓకేనా? దిస్ క్వశ్చన్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ బికాస్ ఇది పవర్ సెగ్మెంట్లో అయితే మనకైతే ఇంత డీటెయిల్గా అయితే మన బుక్లో అవైలబిలిటీలో లేదు. ఇది 10+2 బయటనే ఉంది ఈ ఒక టాపిక్ అనేది. సో దీనికైతే యాక్చువల్గా వచ్చేసి టీ పవర్ 3/2 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ పవర్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదు, ఎందుకంటే ఇది బియాండ్ బీటెక్ మెకానికల్. ఓకేనా? దానికంటే కొద్దిగా హై రేంజ్లోనే ఉంది, అంత అవసరం లేదు. ఈ క్వశ్చన్ పొరపాటున వచ్చింది, ఎవరు చేయలేదు, వదిలేండి ఒక క్వశ్చన్ని. And next question, an electrical iron of 1250 watt is used up to 3 hours per day. ఓకేనా? 1250 వాటేజ్ అనేది రోజుకు 3 గంటలు పని చేస్తే మనకు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు కాలుతుంది. ఓకేనా? సో మనకు తెలిసింది ఏంది, డైరెక్ట్ ఇక్కడ మనకు పాయింట్స్ ఉన్నాయి, ఇది ఉంది, 3 hours ఉంది. సో యూనిట్స్ అడుగుతుండు. సో 1250 ఇంటూ రోజుకు 3 గంటలు ఇంటూ చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏంది, ఎన్ని రోజులు ఫ్రెండ్స్? ఒక్క రోజు బై 1000 ఎందుకంటే దాని కిలో వాట్ అవర్లోకి మార్చుకోవడానికి. సార్ట్అవుట్ చేసేస్తే ఇది ఇంటూ చేస్తే మనకు 3.75, అన్నిట్లో అదే ఉంది కదా 375. సో పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు 3 ఇది సార్ట్అవుట్ చేసేస్తే 1.25 వస్తుంది. 1.25 ఇంటూ 3 3.75 అంతే. పాయింట్స్ ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if a 50 watt bulb consumes 1000 joules of energy, then time taken ఎంత? సో మనకు తెలుసు 50 వాట్ అయితే 1000 జౌల్స్ అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఇది టైం. సో ఇది క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ ఒక 0కి 0 పోయింది, 5 ఒకట్ల 5 20ల అంతే. ఎందుకంటే జౌల్ అనేది డైరెక్ట్ మనకు వాటేజ్కి మీట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే జౌల్ వాట్ సమానం. అదే 1 కిలోవాట్ అవర్ అయితే ఒక యూనిట్. ఇది సేమ్ ఇదే రిలేషన్ ఇది ఇచ్చిన దీనిని మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఏ కరెంట్ ఆఫ్ 0.5A ఫ్లో త్రూ ఏ రెసిస్టర్ ఇన్ ద సర్క్యూట్ అండ్ హ్యావ్ ఏ వోల్టేజ్ సోర్స్ విత్ ఏ 6 volts. ద పవర్ సప్లై టు ద రెసిస్టెన్స్ బై ద సోర్స్ విల్ బీ. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, యాంపియర్స్ ఇవ్వడం జరిగింది, వోల్టేజ్ ఇవ్వడం జరిగింది, వాటేజ్ అడుగుతున్నాడు. సో 0.5 into 6 ఎంత? సో 6లో సగం ఎంత? 3 అయిపోయింది. అంతే ఆన్సర్. మన క్వశ్చన్ ఎంత పెద్దగా ఇచ్చినప్పటికీ వాడు అడుగుతుంది ఏంది, దెన్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంది, వాటేజ్. ఇక్కడ ఉంది ఏంది, అయిపోయింది. ఎలక్ట్రిక్ ఎనర్జీ యూజ్డ్ ఇన్ హోమ్స్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా తిప్పేసి మళ్ళీ అడిగిండు. ఓకేనా? ఇందాకనేమో కమర్షియల్ యూజేజ్ అన్నాడు, ఇక్కడనేమో ఇండ్లలో ఇండస్ట్రీలలో వాడేటటువంటి కరెంట్ని ఏమని పిలుస్తారు? ఏమని అంటారు ఫ్రెండ్స్? కిలో వాట్ అవర్ లేదా యూనిట్స్ అంటారు. ఓకేనా? కిలో వాట్ అవర్ లేదా యూనిట్స్ అంటారు. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if an iron on which 1000 watt is inscribed it run for 3 hours daily, then the total energy consumed by it in
30 days విల్ బీ ఇన్ కిలోవాట్ అవర్. సో టోటల్గా కిలోవాట్ అవర్లో క్యాలిక్యులేషన్ చేయమంటుంది. దట్ మీన్స్ యూనిట్లలో మనకైతే కావాల్సి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు అక్కడ ఎంత ఇచ్చేసిండు 1000 వాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 1000 ఇంటూ 3 అవర్స్ ఇంటూ హౌ మెనీ డేస్ 30 days బై ఎంత 1000. సో దీని పోయింది 33 ఎంత 90. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫార్ములా వస్తే, ఫార్ములా రాకుంటే మనం దీన్ని ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేసేసి ఇది పెట్టేసి వస్తాం. మనం ఏమనుకుంటామంటే ఎస్ మనకు 30 రోజులు కదా సార్, ఎంత అన్నా ఖచ్చితంగా పడుతుందిలే అంటే కిలోవాట్ అవర్ అంటే ఏందో కూడా తెలియకుండా మనం ఆన్సర్ పెట్టేస్తాం. సో కిలోవాట్ అవర్ అంటే ఒక యూనిట్. సో ఒక 1000 వాట్ ఉండేటటువంటి ఒక మిషన్ కనుక డైలీ 3 గంటలు పనిచేస్తే నెలకు 90,000 యూనిట్లు కాలుతుందా? ఇంపాసిబుల్ కదా. కానీ మనం పాసిబుల్ చేస్తాం బికాజ్ ఆఫ్ లాస్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద ఫార్ములా. కాబట్టి ఫార్ములా పైన ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఎలక్ట్రికల్ ల్యాంప్ ఆఫ్ 120 వాట్ ఈజ్ యూజ్డ్ 8 hours per day. ఓకేనా, ప్రతిరోజు 8 గంటలు పనిచేస్తుందంట ఒక ఎలక్ట్రిక్ దీపం. అయితే మనకు ఎప్పటిదాకా అన్నాడు? పర్ 1 day అన్నాడు. ఓకేనా, కొద్దిమంది ఇది పట్టించుకోకుండా వాళ్ళ కోచింగ్ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే 30 daysకి క్యాలిక్యులేషన్ చేస్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మ్యాక్సిమం మనకు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంటే ఎక్కువగా మోడల్ క్వశ్చన్ చెప్తుంటారు కాబట్టి వాళ్ళు 30 days 120 into 8/1000. యాక్చువల్గా దీనికి సంబంధమే లేదు. ఇక్కడ ఇచ్చింది 1 day. కొద్దిమంది ఏం చేశారంటే 1 day అనే దాన్ని పట్టించుకోకుండా లేదా 5 day అనే దాన్ని పట్టించుకోకుండా 30 వేసేస్తారు. వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్లలో కానీ వాళ్ళ యొక్క సోర్సెస్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు మ్యాక్సిమం మనకి ఎట్లా ఉంటుందంటే మోడల్ క్వశ్చన్స్లలో 1 month అనేది ఉంటుంది. 1 month అంటే 30 కదా, ఇట్లా 30 తీసుకుంటారు. ఓకేనా, అట్లా తీసుకున్న ఆన్సర్ వచ్చేటట్టు ఇక్కడ సెట్ చేసి పెడతారు అనుకోండి. ఎందుకంటే క్యాండిడేట్ తప్పు చేయాలనేది రైల్వే వాళ్ళ యొక్క మేజర్ ఉద్దేశం. సో 0 పోయింది. ఇది 4 ముళ్ళ 12, 4 25, 8 ముళ్ళ 24/25. సో 24/25 అంటే అప్రాక్సిమేట్గా ఏముంది? 0.96 ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్యామిలీ కన్జ్యూమ్స్ ఏ 320 యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ మంత్. హౌ మచ్ ఎనర్జీ ఇన్ ద జౌల్స్. సో డైరెక్ట్ సింపుల్ సి బాత్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో 320 మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ దీన్ని మనం జౌల్స్లో కన్వర్ట్ చేయాలి. సో జౌల్స్ అంటే ఏం లేదు, వాటేజ్లో కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో మనకు ఆల్టర్నేటివ్ చెప్పండి ఫ్రెండ్స్, దీనికి రిలేషన్ ఏంది? యూనిట్స్ నుంచి జౌల్స్లో మార్చుకోవడానికి ఏంది? 3.6 × 10⁶ ఇంటూ. సో క్యాలిక్యులేషన్ చేసేయండి, వచ్చేది ఆన్సర్ 3 ముళ్ళ 9, 32, 36 ఏమొస్తుంది? అప్రాక్సిమేట్గా 9 అంటే మనకు పైకి 1100. ఎస్, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ తీసేయండి, ఇది తీసేస్తే 32, 36. సో 30 మనకు 900 దాకా వస్తుంది. సో ఈ 32, 36 దాదాపు మనకు 1050, 1060 దాకా వస్తుంది. దానికంటే పెద్దదంటే ఇదే ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కూడా అవసరం లేదు, నియర్ బై వచ్చిన ఆప్షన్ మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 100 watt ఈజ్ యూజ్డ్ ఫర్ 8 hours ఈచ్ డే. ఓకేనా, సో సేమ్ ఇది కూడా అంతే. 100 watt బల్బ్ ఉందంట. సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇల్దాకైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ 5 days చేయడం జరిగింది. ఇల్దాక 1 day అడిగిండు, 5 days పెట్టిండు. 100, 8, 5/1000. ఇది పోయింది 10, ఇది వచ్చింది, ఇది 2 చేసింది, ఇది వచ్చింది, దీన్ని 4 చేసింది. సో ఎన్ని యూనిట్లు? 4 యూనిట్లు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఆఫ్ 300 watt ఈజ్ యూజ్డ్ డైలీ ఫర్ 8 hours. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ బై ద ఫ్యాన్ ఇన్ ఏ డే విల్ బీ. సో మనకి ఇక్కడ ఏమంటుండు? 300 wattage అంట, అండ్ అదేవిధంగా 8 hours పనిచేస్తుందట. సో ఇక్కడ ఒక రోజుకి సంబంధించి 300, 8 hours ఇంటూ 1/1000. 2 సున్నాలకి 2 సున్నాలు పోయినాయి, 2 4, 2 5, 4 ముళ్ళ 12, 12/5. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా 2.4 అయితే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా కీ పాయింట్స్ అని కూడా గ్యాదర్ చేసుకోండి. ఇప్పటికే మనం 7 classes ఇవ్వడం జరిగింది, వాటన్నిటిని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ తిప్పి అడిగిండు. ద ఎనర్జీ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఇలాకనే ఇండస్ట్రీ ఇవ్వలేదు, అంత ఫస్ట్ ఏమో కమర్షియల్ అన్నాడు, తర్వాత ఇండస్ట్రియల్ అన్నాడు. ఇది బాగుందని 3సారి 2 తీసుకొచ్చి పెట్టేసిండు మనకి దగ్గర. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇండస్ట్రియల్లో కమర్షియల్గా కరెంట్ని ఏమని పిలుస్తారు? కిలోవాట్ అవర్ అంటారు. ఒక్కసారి కూడా యూనిట్ అడగలేదు, ఎందుకంటే యూనిట్స్ అంటే మనందరం కూడా కరెంట్ బిల్లులు చూస్తామని వానికి కూడా ఎరకే.
ఓకేనా. ప్రతి నెల కరెంట్ బిల్లులు వస్తాయి, మీరందరూ చూస్తారని వానికి ఎరికే కాబట్టి యూనిట్ని మరొక పేరుతో ఏమని పిలుస్తారు, కిలోవాట్ అవర్ కాబట్టి కిలోవాట్ అవర్ అని పెట్టేసిండు. ఓకేనా. అట్లా ఉంటుంది రైల్వే పేపర్ అంటే. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, ఆ క్షణాలు అన్నీ మర్చిపోతాం. అండ్ ఎలక్ట్రికల్ డివైస్ కన్జ్యూమ్స్ 1000 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ సెకండ్. ఒక సెకండ్లో 1000 జౌల్స్ అని యూటిలైజ్ చేసుకుంటుందంట. ఓకేనా. సో జౌల్స్ పర్ సెకండ్ అంటే ఏంటిది, వాటేజ్ వస్తుంది. ఇఫ్ ఇట్ రన్స్ ఫర్ ద 1 అవర్ దెన్ ఎంత ఎలక్ట్రిసిటీ అని గుంజింది. సో ఒక వాటేజ్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక గంటకి ఎంత, 60 కదా, 60 నిమిషాలు కదా. ఓకేనా. సో 60 నిమిషాలు అంటే దాన్ని మనం 60 సెకండ్లకు మార్చుకోవాలి, అంటే 3600. సో దీని సింపుల్గా ఏం రాస్తాం, కిలోవాట్ అవర్ అని రాస్తాం. ఓకేనా. ఒక కిలోవాట్ అవర్ అయితే రాయడం జరుగుతుంది. 1000 జౌల్స్ని 1 కిలో వాట్ రాసుకోవచ్చా, ఎందుకంటే ఒక జౌల్ అంటే 1 వాట్. సో ఇది 1 కిలో వాట్. ఒక గంట సేపు పనిచేసిందంటే 1 గంట, దట్ మీన్స్ 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంత లాజికల్గా వచ్చింది చూసారా. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ యొక్క టోటల్ డేటాని ఆల్రెడీ మీకు ఒక బుక్లో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఇక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా విత్ 1000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరిగింది ఫిజిక్స్. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ కనుక తీసుకుంటే లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీ CBT 1 దాకా ఉన్నటువంటి టోటల్ క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా రైల్వే స్పెషల్గా మీకు NCERT బేస్ పైన ఉన్నటువంటి 4000 అయినటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 100 watt ఈస్ యూజ్డ్ ఫర్ 8 hours. సో ఇక్కడ 100 watt అన్నాడు, 8 hours అన్నాడు. సో ఆటోమేటిక్గా మీరు క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇక్కడ ఏమన్నాడు, పర్ 1 week. లాజికల్గా ఏం చేసిండు, 7 days ఇవ్వడం జరిగింది. సో 100 × 8 × 7/1000. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 10 మిగులుతుంది. 2 4 2 5 7 4 28. సో 28/5. సో 28/5 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 5.6 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఎంత ఫ్రెండ్స్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, జస్ట్ రఫ్ అండ్ టఫ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ యూజెస్ 250 units ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ మంత్, హౌ మచ్ ఎనర్జీ వాజ్ యూజ్డ్ ఇన్ ద జౌల్స్. సో 250 units వాడుతున్నారంట జౌల్స్లోకి. యూనిట్ జౌల్ కన్వర్షన్ 3.6 × 10⁶. సో డైరెక్ట్ 250 ఇంటూ క్యాలిక్యులేషన్ చేయండి, వచ్చిందే ఆన్సర్. సో 9 × 10⁻⁻7 వస్తుందా, రాదు. -8 రాదు, ఈ రెండిట్లోనే. సో ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ 0 ఉంది, తీసేసి మనకు 8లో వచ్చేస్తుంది కాబట్టి దట్ మీన్స్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ప్రాక్టీస్ చేసినట్టయితే ఎమ్మడే ఆన్సర్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎక్కువగా మనకు 6 కానీ 8 కానీ వస్తుంది, 7 అయితే ఎప్పుడు రాలేదు. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం చెప్పినటువంటి క్లాసెస్తో పాటు అదేవిధంగా జీకే సంబంధించి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ 60 watt ఈజ్ యూజ్డ్ 6 hours per day. సో ఇక్కడ 1 day అయితే అడుగుతున్నాడు. 6 6 36, 36 పక్కన 0 0 1 day కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఈజ్ పోతే 0.36. ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ చూడండి, 200 wattage ఇచ్చిండు, 10 hours అంట, పర్ డే అన్నాడు. సో ఏమవుతుంది, 200 × 10 2000/1000. క్యాలిక్యులేషన్ చేస్తే 2 వచ్చేసింది. అయిపోయిందా, ఎంత సింపులే. క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతే సింపుల్. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, 200 watt 5 hours, ఇక్కడ ఒక వీక్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్. పర్ వీక్ అంటే ఇంటూ 7, 200 × 5 అంతా చెప్పండి ఫ్రెండ్స్. 200 × 5 అంతా 1000. ఎట్లాగో మళ్ళీ కింద 1000 వస్తుంది. 1000 క్యాన్సల్ అయితే ఒక వీక్ అంటే ఎంత, 7 రోజులు కాబట్టి 7 units. ఒకవేళ ఇక్కడ 15 days అంటే 15 units. ఒకవేళ 30 అంటే 30 units. 1 year అంటే 365 units అంతే, ఎందుకంటే ఇది అది సెట్ అయిపోతుంది కాబట్టి. 750 wattage ఇచ్చిండు, 8 hours per day అన్నాడు. ఇక్కడ ఒక రోజుకి ఎంత అవుతుంది, సో 750 × 8. ఇది 3, ఇది 4 4 1 4 2 3 2 6 యూనిట్లు అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 750 wattage ఇచ్చిండు, 4 hours అన్నాడు. సో ఎట్లా క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 750 అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, 3/4 × 4. ఇది క్యాన్సిల్ అయిపోతే 3 units. ఇప్పుడేగా చేసింది, ఇలాగ 8 hours అన్నాం, అప్పుడు ఇంటూ 2 వచ్చింది. 4 hours అయితే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మరి 3 ఎట్లా వచ్చింది, ఇది 750 అవుతుంది, ఇది 1000 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే 3/4 వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
సో ఇది చూడండి 1 కిలో వాట్ ఇచ్చిండు, 1 కిలో వాట్ అవర్, 1 కిలో వాట్ పవర్ పర్ 1 అవర్. సో దీని యొక్క ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఇది క్వశ్చనే లాజికల్గా ఇచ్చిండు, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామో చూద్దామని, సబ్జెక్ట్ వచ్చా రాజా అని. 1 కిలో వాట్ పవర్ ఆఫ్ 1 అవర్ అంటే ఏంటి, 1 కిలో వాట్ అవరే. సో 1 కిలో వాట్ అవర్ అంటే ఎంత, 3.6 into 10⁶ అంతే. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ బిఫోర్ క్వశ్చన్. ఏ 100 watt electric bulb is used in 5 hours per day. How much energy will be lamp consume in 3 days? సో 3 daysలో ఎంత పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో 100 into 5, 500 into 3 by 1000. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 2 ఇది క్యాన్సిల్ అయిపోతే 1.5. సో 1.5 units. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వర్క్ ఆర్ ద రేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే బాగుండేది. ఇదేంటిది, పవర్ యొక్క డెఫినేషన్, దట్ ఈస్ ద డేటా. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఎలక్ట్రిక్ పవర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అదేవిధంగా చిన్న చిన్న పాయింట్స్ అనే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ యొక్క పాయింట్స్ తోటి మనకు రేపటి క్లాస్ తోటి ఏమైపోతుంది, మొత్తం ఎలక్ట్రిసిటీ అని ఫినిష్ అయిపోతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఎవరికైతే మాక్ టెస్ట్లు కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా 4G ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా గ్రూప్ డి యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. అక్కడి నుంచి మీరు ఆ యొక్క టోటల్ వేయడానికి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు కూపన్ కోడ్ అయినటువంటి మన యొక్క ఛానల్ 4 digits అయినటువంటి MECHని కనుక ఎంటర్ చేసి మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో కావాల్సిన వాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అవైలబిలిటీలో ఉన్నటువంటి విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి మాక్ టెస్ట్లను ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి కావాల్సినటువంటి బుక్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ప్రిపేర్ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్.